Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. నేనైతే మీకు ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించినటువంటి ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి అయితే హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నేను ఈ వీడియోలో మీకైతే 2023లో ఎలా సీట్స్ అనేవి ఏ ర్యాంక్స్కి ఎలా వచ్చినాయి అనేది ఒకసారి అయితే మీరు ఎలా చూడాలనేది ఓవరాల్గా అందరికీ అన్ని సబ్జెక్ట్స్కి కలిపి అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీరైతే చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏపీ పీజీ సెట్ 2024ది బుక్లెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 20వ పేజ్కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 20కి వెళ్తే రైట్, ఇవి మన యూనివర్సిటీస్ అన్నట్టు. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర, ఇట్లా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఈ యూనివర్సిటీస్ అయితే ఒకసారి చూడండి. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, ఇలా యూనివర్సిటీస్ మొత్తం చూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీలో ఫస్ట్ ఆప్షన్స్ పెట్టుకుందాం అని అనుకుంటున్నారో, ఏ బ్రాంచ్ పెట్టుకుందాం అని అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఓపెన్ చేసేసి, ఇదేంటంటే కాలేజెస్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించినది అయితే డైరెక్ట్ ఇక్కడ కోడ్ రాసుకోవాలన్నట్టు. ఈ కోడ్ గురించి అయితే చాలా జాగ్రత్త. ఇది ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్టెడ్. దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటిది అనేది నేను ఇంతకు ముందులో వీడియోలో చేసిన, అవైతే చూడండి. కాలేజ్ కోడ్కి సంబంధించిన డిఫరెన్స్కి సంబంధించింది ఒకటైతే వీడియో చేసి చూడండి. ఫస్ట్ రాసుకోండి. మీరు ఏ ఏ కాలేజీలలో ఏ ఏ యూనివర్సిటీలో పెడదాం అనుకుంటారో అవన్నీ ఆప్షన్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు జనరల్గా లాస్ట్ కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూడడానికి ఏపీ పీజీ సెట్ 2023 కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అని ఉన్న తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఒకటి ఆది కవి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులోకి సంబంధించిన ఏదన్నా ఒకటి యూనివర్సిటీ తీసుకోవాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, తీసుకున్నా. ఈ కోడ్ ఏంటంటే చూసుకోండి, ANUCSF అంటే ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అన్నట్టు ఇది. సో ఇక్కడికి వెళ్ళేసి ఇందులో ఎంఏ హిస్టరీగా చూస్తున్నాం. జనరల్గా సబ్మిట్ కొట్టండి. నో డేటా, ఈ కోర్స్ ఉందో లేదో మనకైతే తెలియదు. జనరల్గా AUCS యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎంఏ బయోకెమిస్ట్రీ కొట్టండి, సబ్మిట్ కొట్టండి. సో ఇట్లా బయోకెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఎన్ని వస్తాయి. అందుకనే దీనికంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న వర్కౌట్. ఫస్ట్ మీరు ఏ యూనివర్సిటీస్లో అయితే పెడదామని అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీస్లో ఏ ఏ కోర్సు ఏ ఏ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అంటే రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకొని యూనివర్సిటీ ఏది, యూనివర్సిటీకి సంబంధించిన కోడ్ ఏది. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్కి సంబంధించింది ఇలా ఉంది కదా. మీరు నెక్స్ట్ ప్రయారిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇద్దాం అనుకుంటున్నారు. సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి వెతకండి. వెళ్ళి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇలా చూడవచ్చు అన్నట్టు. డైరెక్ట్ మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ కోసం వెతుక్కోండి అన్నట్టు, డైరెక్ట్ సింపుల్గా. రైట్, ఇక్కడ వచ్చింది కదా. సేమ్ ఎంఏ ఇంగ్లీష్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో కోడ్ చూసుకోండి. SUVA PA అంటేనేమో పేమెంట్ సీట్ అన్నట్టు. SUVA అంటే సింపుల్గా రెగ్యులర్, పక్కన SF అని ఉంటేనేమో సెల్ఫ్ ఫైనాన్స్, పక్కన SS అని ఉంటే సెల్ఫ్ సపోర్టెడ్ అన్నట్టు. వీటి గురించి అయితే ఒకటి వీడియో చేసినాం, మీరు చూస్తున్నారు కదా. డిఫరెన్స్లు అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇలా చూసుకోవచ్చు అన్నట్టు. సింపుల్గా మీకు వచ్చిన ప్రజెంట్ ర్యాంక్ని కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. ఇదైతే జనరల్గా బెస్ట్ వే. మనకి ఏంటంటే ఆప్షన్స్ ఎంత తెలివిగా పెడితే మనకి అంత మంచిగా అయితే సీట్ రావడం అయితే జరుగుద్ది. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఒకదాని బదులు ఒక ఆప్షన్ బదులు ఇంకో ఆప్షన్ పెట్టినా ఇట్లా జరిగినా కానీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అన్నట్టు. అందుకని కేర్ఫుల్ అబౌట్ ద కోడ్, కాలేజ్ కోడ్, దెన్ కేర్ఫుల్ అబౌట్ అది పేమెంట్ సెల్ఫ్ ఫైనాన్సా, పేమెంటా, స్పెషల్ కేటగిరీ సీటా, లేదంటే రెగ్యులర్ సీటా అనేది ఒకటి చూడాలి. ఇదంతా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఇదైతే మీరు ఈ విధంగా అయితే మీ ర్యాంకుకి సంబంధించింది అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. లైక్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. జనరల్గా ఎక్కడ వస్తుండొచ్చు రఫ్గా. ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి AUCSలో ఇలా వచ్చింది కదా, అదే AUCS SS అని ఉంది కదా, ఇదే సేమ్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ తీసుకుంటే ఇది పేమెంట్ సీట్ అన్నట్టు. చూడండి 3000 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ 3000, 1300 ఇట్లా డిఫరెంట్ అన్నట్టు. అమౌంట్ని బట్టి అంటే మనం అమౌంట్ కడితే వస్తుందండి ఈ సీట్ అనేది. ర్యాంక్ ఉండాలి, అట్ ది సేమ్ టైం అమౌంట్ కూడా ఉండాలి. ఇదండి దీనికి సంబంధించిన జనరల్గా మీరు చూసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.